ఏదైనా పురాతనమైన శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా 3 కాళ్ళతో ఉన్న ఋషి శివుని పక్కనే నించోవడం మీరెప్పుడైనా గమనించారో లేదో. ఇక్కడ ఈ శిల్ప రూపంలో కనిపిస్తున్న మహర్షి భృంగి. ఈయన శివుడికి గొప్ప భక్తుడు. ప్రతి శివ భక్తుడు శివుడితో పాటు పార్వతీదేవికి కూడా నమస్కరిస్తారు. కానీ భృంగి మాత్రం శివుడికి మాత్రమే ప్రార్థించేవాడు. ప్రతిరోజు తన ప్రార్థనల తర్వాత శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసి పార్వతీదేవికి చేసేవాడు కాదు. ఇది గమనించిన పార్వతీదేవి ఒకరోజు శివుడి పక్కన కూర్చొని తనకు కూడా ప్రదక్షిణ చేయమని అడుగుతుంది. కానీ భృంగి మళ్ళీ శివుడికే ప్రదక్షిణ చేస్తాడు. అప్పుడు పార్వతీదేవికి శివపార్వతులు ఇద్దరు ఒకటేనని తెలియజేయడానికి అర్ధనారీశ్వరులుగా మారి ప్రదక్షిణలు చేయమంటుంది. అప్పుడు భృంగి నల్ల తేనెటీగలా మారి శివపార్వతుల మధ్య రంధ్రాన్ని పెట్టి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయాలని అనుకుంటాడు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి ఆ మహర్షి యొక్క శక్తిని మొత్తం లాగేసుకుంటుంది. అప్పుడు భృంగి తన శక్తిని కోల్పోయి అస్థిపంజరంలాగా మారి నేలపై కుప్పకూలిపోతాడు. తన భక్తుడిని అలా చూసి శివుడు జాలిపడి తనకు శక్తి రావడానికి 3వ కాలను ప్రసాదిస్తాడు. భృంగి తన తప్పును తెలుసుకుని పార్వతీదేవి యొక్క శక్తిని తెలుసుకుని పార్వతీదేవికి నమస్కరిస్తాడు.